మీకు ఈ జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి మీ నాన్నగారి కృషి అయినా ఉందంటారా ఇందులో? ఉందండి. మా నాన్నగారు తిదివార నక్షత్రాలు సంకల్పం చెప్పుకోవడానికి చూసుకునేవారండి. పంచాంగం దగ్గర ఉండేది. అలాగే జ్యోతిష్యం కూడా అవగాహన కొంతవరకు ఉందండి. నాన్నగారు పూజ పునస్కారం అది ఉండేదండి. పూజ పునస్కారం ఇచ్చినవారు. దానికి పూజ సమయం సంకల్పం చేసుకోవడానికి తిదివార నక్షత్ర యోగకరణాలు చూసుకునేవారు. దాని నుంచి మాకు కొంచెం అలవాటు అయింది అది పంచాంగం చూడడం. అది చాలా సంతోషం అండి. మీరు నాడీ జ్యోతిషంలో కృషి చేస్తున్నందుకు కానీ పాటలని వీడియోలు మీ తమ్ముడు గిరిగారు చూస్తున్నాం. ఈ కోనసీమ అంతా కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అన్నవరం దేవస్థానంలో ఇప్పుడు రాజమండ్రిలో మీ చిన్నాన్నగారు ఉన్నారండి, కృష్ణ భక్తుడు కదా, ఇస్కాన్లో ఉన్నారండి. ఆయన ఆహ్వానంపై గిరిగారు నన్ను తీసుకెళ్ళారు అక్కడ. చాలా అసలు చిత్రం ఏంటంటేనండి, ఆ శుక్రుడి యొక్క ప్రభావం మీ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉండడం వల్ల అటు ఎడ్యుకేషన్ గురుబలం వల్ల మీకు బాగా వచ్చింది. మీ నాన్నగారు అందరూ గిరిగారు చెప్తూ ఉంటారు మహారామ భక్తులని, అమ్మగారు కూడా. కానీ ఆ వాళ్ళ యొక్క డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉందనుకోండి, వాళ్ళ వంశం మీ వంశం యొక్క పోలికలు ఆ లక్షణాలు అవి కూడా నాడీ జ్యోతిష్యంలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా లగ్న చక్రం ఉంది కదండి, మనకి 12 లగ్నాలు ఉంటాయి సార్. ఈ 12 లగ్నాలు కూడా మీకు తెలుసున్నవే. లగ్నాన్ని 150 బాగా చేస్తామండి. 150 అంశాలు బెడకొడితే మనకి మొదటి సగం అంటే 50 అంశాలు ఎక్కడ ఉంటే ఒకనాడే అండి, మిగిలిన 50 అంశాలు రెండో నాడే అండి, 3 అంశాలు కూడా మూడో నాడు చెప్తామండి. దానికి ఏం చేయాలంటే భృగునందన నాడు అంటారండి. మొత్తం 19 నాళ్ళు ఉంటాయండి. ఇందులో మనం పరిగణలో తీసుకోవాల్సింది శని భగవానుడు అండి, బృహస్పతి గురుబలం అంటుంటారు కదా. మీరు జాతకానికి పెళ్లి ముహూర్తానికైనా గురుబలం ఉండాలండి, జాతకానికైనా కుజబలం గురుబలం చెప్తారండి. ఏదైనా ఉద్యోగానికి వెళ్తే కర్మకారకుడు శనీశ్వరుడు అంటారు కదా మీ అందరూ. అంచేత మనకి లగ్నం తీసుకునండి, లగ్నం నుంచి గురుడు ఎక్కడున్నాడో చూసుకుంటామండి. ఆ గురుడు ఇప్పుడు మీది సపోజ్ అండి, నాది వృషభ లగ్నం అండి, నాకు గురుడు కుంభంలో ఉన్నాడండి, అంటే దశమ స్థితి అవుతుందండి. దశమ స్థితి అంటే రాజ్యస్థానం కదా మనకి, కానీ అక్కడ చిన్న వక్రం పడ్డాడు కాబట్టి నవమస్థానం భాగ్యస్థానంగా చూసుకోవాల్సి ఉంటుందండి. ఆయన దేని మీద పడ్డాడంటే శతభిష నక్షత్రం మీద లయం అయ్యేటండి. రాహు యొక్క నక్షత్రం గురుడి మీద లయం అవ్వడంతో అక్కడ ఏమైందంటే కొంచెం చండాలత్వ దోషమును శని ఇంట్లో ఉన్నాడు, ఆ ఇబ్బంది కలిగిందండి. దానివల్ల సర్పదోషం కూడా అని చెప్తారండి దీంట్లో. ఆ విషయం జాగ్రత్తగా చూసుకునండి. తాతయ్య గారు చెప్పిన విషయాలతోటి పక్కనేదో కృషి చేస్తూ నేనంటే చాలా మందికండి జాతక భాగం ఫ్రీగా వేయడం అంటే ముహూర్తాలు పెట్టడం, నాడీ జ్యోతిష్యం మీద 1000 మంది దాకా జాతకాలు వేయడం జరిగిందండి. కానీ ఎక్కడా కూడా ఛార్జెస్ తీసుకోనండి, అంతా సర్వీస్ అండి. నిజంగా మీరు ఇలాంటి ఇంజనీర్ అయ్యుండి మీ నాన్నగారు అడుగుజాడల్లో మీ తమ్ముడు గారి ఇంట్లో సంగీతం ఉంది, మీ అన్నదమ్ములు 2 ఇంజనీర్లు, మీ అమ్మగారి తరిఫీది ఇవ్వడం కాకరముడి వారి ఇంట్లో, అందులో మీ పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. గిరిగారు చెప్పారు ఆ నరసాపురంలో మీ ఇంటికి కూడా నేను రావడం జరిగిందండి. చాలా గ్రంథాలయం ఉంది నా మీ దగ్గర అన్నారు జ్యోతిష్యంలో. నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయండి, మీ ఇంటికి వచ్చి కొన్ని మీతో చర్చించుకుంటాను. మీరు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వస్తాను. ఈ రోజున మీరు మీ తమ్ముడు గారి ఇంటికి వచ్చారన్న గిరిగారు ఫోన్ చేశారు. అందులో ఈవేళ ఆదివారం, అందువల్ల గిరిగారు కూడా ఈవేళ బర్త్డే అవ్వడం, ఆ పరమేశ్వరుడు లీల సంక్రాంతి దగ్గరగా ఉంది, అటు ధనుర్మాసం జరుగుతోంది కదండి. మరి ధనుర్మాసంలోకి రవి భగవానుడు ప్రవేశించింది ఎప్పుడు 16వ తారీఖు రాత్రి అయ్యిందండి. దాంతో ధనుర్మాసంలో ఏమిటి కృష్ణ ప్రీతికరం, విష్ణు ప్రీతికరం. అంచేత ఆ పూజ పునస్కారం ఆధ్యాత్మికంగా గిరిగారు, మీ యొక్క గిరిగారి సతీమణి, వాళ్ళ పిల్లలు ఆధ్యాత్మికంగా ఉంటారు. వారితోటి నాకు అనుబంధం మీ అందరితోటి ఉండాలి. ఆ పరమేశ్వరుడు సర్వదా మీరు మీ ఆశీర్వచనాలు మాకు ఉండాలని నాడీ జ్యోతిష పరిశోధన కేంద్రం నుంచి నాకు ఇంత మంచి ఆశీర్వచనాలు ఇచ్చినందుకు నన్ను గుర్తుపెట్టుకోండి. మీరు ఏమన్నా వీడియోలు ఏవో సరదాగా చేస్తూ ఉంటాను, ఏమన్నా సినిమాలవి ఖాళీగా ఉండకుండా చేస్తూ ఉంటానండి. అంచేత బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మీ అందరి సహాయ సహకారాలతోటి, మా గిరిగారి సహకారాలతోటి మరి ఒక్కసారి గిరిగారు మీ తమ్ముడు గారికి హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, శిరోమే మార్తాండప్పాతు కపాలం రోహిణీపతి
ముఖం అంగారక కంఠంచి శశినందన బుద్ధిం జీవ సదా పాతు హృదయం భృగునందన జఠరంచి శనిపాతు జపమే దితినందన పాదౌ కేతు సదా పాతు వారాహ సర్వాంగమేవచ తిథియో అష్టౌ దిశ పాతు నక్షత్రం వపు సద అంశౌ రాశి సదా పాతు యోగశ్చ స్థైర్యమేవచ రుద్రయామతంత్రంలో పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పిన జ్యోతిష సూత్రం అండిది. మనిషికి ఎవరికైనా కూడా తల నుంచి కాళ్ళ దాకా ఒక వారం రోజుల్లో ఆ రోజు ఉండే వాస్తుకి, ఆ రోజు ఉండే నక్షత్రానికి, ఆ రోజు ఉండే తిథికి ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో అఖండ యోగం కలుగుతుందని ఆ యొక్క పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నారు. ఋషి పొంగోలు తెలియజేశారు. మీకు ఈ విషయం కూడా తెలుసున్న విషయమే కాబట్టి కొత్త విషయాలు మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవడం జరుగుతుందని, ఇంత మంచి వ్యక్తిని ఈరోజు పరిచయం చేయడం భాగ్యం మా ఛానల్ కలిగినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన అమలాపురం కోనసీమ ప్రజల తరఫున నరసాపురం వాసి అయినటువంటి శ్రీ కాకర్లమూడి గారు విశ్వమోహన లక్ష్మీపతి గారి కుటుంబ సభ్యులకు, నా గిరి గారి కుటుంబ సభ్యులకు, మీ పెద్దలందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరం అది ఫార్మాలిటీ చెప్పుకున్నామండి. హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ, హ్యాపీ న్యూ ఇయర్ కాదు కానీ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ పిల్లా పాపలతోటి ఉండాలని. అక్కడ కుజుడు శని భగవానుడు షష్టాష్టక దోషంలో నీచబడి ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి గోచారంలో సార్. అవన్నీ ఎదరెదరు తగ్గుతాయని మీరు ఇందాక ప్రస్తావించారు. ఆ పరమేశ్వరుని దయ వల్ల మీ అందరూ బాగుండాలి, మీ ఆశీర్వచనం మాకు ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో నాడీ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం మహాముని మాయన్ కేంద్రం అమలాపురం. థ్యాంక్ యూ సో మచ్.